ఉజ్జయిని మహాంకాళి టెంపుల్లో అయితే ఉన్నాము. చూసుకుంటున్నట్టయితే అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరుగుతుంది. ఈసారి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే బోనాల జాతర జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంతమంది భక్తజనాలు వచ్చిర్రో, ఎంతమంది భక్తులు అయితే వచ్చిర్రో. బోనాలతో శివసత్తులతో కలకలలాడుతోంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ అయితే. మనము భక్తులను అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది అనేసి ఈసారి. ఈసారి కొంచెం ఎక్కువ హడావిడి కనబడుతుంది. బోనం ఎత్తుకొని వచ్చినటువంటి వారికి కొంచెం ఆలస్యం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసు సిబ్బంది ఇదంతా సజావుగా జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా వచ్చినటువంటి వారంతా కూడా పోలీస్ సిబ్బందితో పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా వచ్చిన భక్తులంతా కూడా సురక్షితంగా ఉండాలంటే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగంతో పూర్తిగా సహకరించాలి. మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా అయితే బోనాల జాతర జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. మనతో నీలిమ మేడం గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎలా నడుస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది ఈసారి అనేసి. మ్యామ్ నమస్తే. ముందుగా మీకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మ్యామ్? మీరే చూస్తున్నారు, క్రితం 3 రోజుల నుంచి ఎంతమంది భక్తులు వచ్చారో ఇది ఎప్పుడు అవ్వలే. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇలా బోనాలు మొదలయ్యే 2-3 రోజుల్లే వచ్చేయడం, అలాగే క్యూ లైన్ అన్ని ఎండ్ టు ఎండ్ నిండిపోయి ఉండడం మొట్టమొదటిసారి అయింది. కానీ మాకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసిన బోనాల జాతర లాస్ట్ ఇయర్, దాని అనుభవం ఉండడం బట్టి ఈసారి మేము అందరికీ సూటబుల్గా ఫెసిలిటీస్ పెట్టించాం. ఒకటి ఇప్పుడు క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్ పొడుగ్గా ఉంటాయి. లోపల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళకి బయటికి రాలేకపోతారు. కాబట్టి మేము ఫ్రీక్వెంట్ పాయింట్స్ దగ్గర ఓపెనింగ్స్ పెట్టాము ఈసారి. సో ఇప్పుడు భక్తులు కనుక బయటికి వద్దాం అనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, చాలా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పాపం ఏమైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు క్యూ లైన్ నుంచి బయటికి రాగలరు. ముందర ఎలా ఉండే మీరు మళ్ళీ వెనకాలకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి రావాలి, లేకపోతే ముందర టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మధ్యలోనే బయటకు వచ్చేటట్టు ఇది ఒక్కటి చెప్తున్నాను. అలాగే మహిళలకి వాష్రూమ్ ఫెసిలిటీసు, బోనాలు తీసుకెళ్లే మహిళలకి స్పెషల్ ఫెసిలిటీస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 100 పాయింట్స్ ఉన్నాయమ్మా మొత్తం కలిపి. 100 పాయింట్స్, 18 డిపార్ట్మెంట్స్. లాస్ట్ ఇయర్ 10 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారు. అది మా ప్రిపరేషన్ ఈసారి. అంటే లాస్ట్ టైం కూడా చాలా మంది భక్తులకి ఇబ్బంది కలిగింది అనేసి అన్నారు ఇంతకు ముందుకు. ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్? అంటే అందరికీ దర్శనం ఎలా జరుగుతుంది? లేదు, లాస్ట్ టైం కూడా ఇబ్బంది కలిగింది కోర్స్. ఎందుకంటే ఎంతమంది వచ్చారు కదా. మాది ఒక చిన్న సనత్ నగర్, కానీ అమ్మవారి హృదయం, మా అందరి హృదయం చాలా పెద్దది. అమ్మవారిని దర్శించుకుని వచ్చే ప్రతి వాళ్ళకి స్వాగతం పలుకుతాం. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న ఏరియా కానీ ఎంతో మహత్తున్న ఏరియా. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకి తెలుసు మనం చాలా చిన్న టెంపుల్కి వస్తున్నామని. కానీ ఆ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా చాలా పేషెంట్గా ఉన్నారు. మేము వాళ్ళ సహన శక్తికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. ఎందుకంటే ప్రతిసారి ఈ లష్కర్ బోనాలకు నేను వస్తుంటా. మహాంకాళి అమ్మవారు చాలా దివ్య మంగళమైనటువంటి అమ్మవారు కాబట్టి వారి దర్శనానికి నేను ప్రతిసారి వస్తుంటా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మేలు జరుగుతుంది నాకు. బోనాలంటే ఒక పవిత్రమైనటువంటి పండుగగా హైదరాబాద్, సికింద్రాబాద్లో జరుపుకుంటారు. హైదరాబాద్ బోనాలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ లష్కర్ బోనాలు. లష్కర్ అంటే ఒక సైన్య స్థావరం, కంటోన్మెంట్గా ఉన్నటువంటి ఏరియాలో ఈ అమ్మవారి ఉజ్జయిని అమ్మవారిని ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా అప్పటి నుండి 1814 నుండి ఈ దేవాలయం ఏర్పాటై ఈ నగరంలో ఉన్నటువంటి ఎంతోమందికి మేలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతూ ఉన్నాయి.
అంతేకాకుండా ఈరోజు బోనాలు అనగానే మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనగానే గుర్తొచ్చేటి రెండు, ఒకటి బోనాలు, రెండోది బతుకమ్మ. ఈరోజు బోనాల పండుగ మన సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, పద్ధతులు మరియు వైభవంగా ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనేదని, అంతేకాకుండా ఈరోజు బోనాలు పేరిట అమ్మవారికి నైవేద్యం ఇచ్చి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటాము. ఉజ్జయిని మహంకాళి అత్యద్భుతంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా ఈరోజు అమ్మవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశంలోని ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. శక్తుల్లో 1 o'clock టైం ఇచ్చారు కదా రిసీవ్ చేసుకోవడానికి. మాకు భక్తులకి ఎలాంటి సౌకర్యం? భక్తులు మీరు చూస్తున్నారు, చాలా సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇటు బోనాలు వస్తున్నాయి, ఇటు జనరల్ లైన్ ఉంది, అటు విఐపీ లైన్ ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దేవాదాయ శాఖ మంత్రి గారు, సిటీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, మా కమిషనర్ గారు వెంకట్రావు గారు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికోసము ఏం లేదు. ఎక్కడ ఇది చెప్పండి, తొక్కేసలాట ఎక్కడ కనపడుతుంది మీకు? ఎక్కడ కనపడదా? అట్లేం లేదు మేడం, అట్లేం లేదు. అయితే రష్ కొంచెం ఎక్కువ ఉంది అంతే. చూసుకోవచ్చు ఎంతమంది పబ్లిక్ అయితే వచ్చారు, ఎంతమంది భక్తులు అయితే వచ్చారు. మరి ఇక్కడ జోగిని శివసత్తులు అయితే ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎలా ఉందనేసి. ఎలా అనిపిస్తుంది? ఓకే అమ్మా, ముందుగా అందరికీ చిన్నలకు పెద్దలకు శనార్థి, కులానికి శనార్థి, ఒగ్గుడోళ్ళకు శనార్థి. ప్రతి సంవత్సరం కూడా ఎంత బాగా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ జాతర. క్రౌడ్ కూడా ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. నేను బోనం చేయబట్టి 11 సంవత్సరాలు, గుడికి రాబట్టి 18 సంవత్సరాలు. అంతా బాగుంది, కానీ ఈసారి మాత్రం నన్ను లైన్లో పంపించారు. ఎప్పుడు గేట్ తీసి పంపిస్తారు. ఈ విషయంలో కొంచెం నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా. ఇక్కడ సికింద్రాబాద్ చిన్నప్పుడు చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి అంటే చాలా మంది భక్తులు ఇబ్బంది ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. అదే. ఈసారి ఎలా ఉన్నాయి? మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరపున సామాన్య భక్తులకు, విఐపీలకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ పార్కింగ్ అనుగుణంగా భక్తులు కూడా అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక క్రమశిక్షణ గల భక్తులుగా ఇక్కడ క్యూ లైన్లో రావడం, అమ్మవారి దీవెనలు పొందడము మా పోలీస్ శాఖకు చాలా ఆనందకరంగా ఉంది. భక్తులు కూడా అమ్మవారి సేవలో భక్తుల సేవలో పోలీసులు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఈసారి? అంటే ఎంతసేపట్లో భక్తులకి దర్శనం జరుగుతుంది? అంటే ఎంతసేపట్లో అని చెప్పలేం, కానీ ఆ క్యూ లైన్లో వేరే వాళ్ళు రాకుండా మా పోలీస్ శాఖ అడుగడుగునా ఆ క్యూ లైన్లో వాళ్ళు అంటే అడ్డంగా రావడం వల్ల ఆ భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా ప్రతి చోట ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ మా పోలీసు వాళ్ళని ఏర్పాటు చేయడం, వేరే వాళ్ళు అందులో జొరకుండా చూడడం వల్ల భక్తులు క్యూ లైన్లో మేము ఎంతో దూరం నుంచి వస్తున్నాము, పోలీస్ శాఖ వాళ్ళు మాకు అనుగుణంగా తీసుకున్నారనే ఉద్దేశంతో తొందరగా దర్శనం అయ్యేటట్టు మేము చూస్తున్నాం. మా ట్రాఫిక్ పరంగా నేను ట్రాఫిక్ ఏసీపీ నార్జోను, మా ట్రాఫిక్ పరంగా ఒక 600 మంది పోలీసులు 2 షిఫ్టులుగా మన రాత్రి పగలు చేయుచున్నారు. థ్యాంక్ యూ అమ్మ. బోనాల పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఇలాగే అమ్మవారి ఇంకా దినదినాభివృద్ధి, ఆమె జాతర ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు చాలా ఫెసిలిటీస్ కల్పించింది. బోనాలు అమ్మవారి దగ్గర దాకా మాకు సమర్పించడం, మాకు అమ్మవారికి అవకాశం ఇచ్చారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మన డిఎస్పీ గారు రష్మి పెరుమాల్ గారు కానీ, శైలజయ్య రామయ్య గారు కానీ, అలాగే మన కొండ సురేఖ గారు కానీ మా కోసం స్పెషల్గా ఒక నోడల్ ఆఫీసర్ని మా కోసం అపాయింట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. జై బోలో మంగళమ్మ.